విజయవాడ వరద ప్రాంతాల్లో జీఎంసీ సిబ్బంది 12 రోజుల పాటు గణనీయమైన సేవలు అందించారని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ కొనియాడారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 1,00,000 మందికి ఆహారాన్ని, మంచినీరు, పాలు పంపించామన్నారు. 62వ డివిజన్లో డ్రైన్లు బ్లాక్ అవడంతోనే ఇళ్లలోకి నీరు చేరిందని తెలిపారు. గుంటూరు కార్పొరేషన్లో కూడా డ్రైన్లు శుభ్రం చేయించాలని నిర్ణయించారు. డ్రైన్లు ఆక్రమణలకు గురైన చోట ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆక్రమణదారులు ఆక్రమణలు తొలగించకపోతే కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలు తొలగిస్తారని హెచ్చరించారు. ఫుట్పాత్లు ఆక్రమించి చాలా మంది పండ్ల వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. స్ట్రీట్ ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారందరికీ వివిధ జోన్లలో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని, లేఅవుట్స్ వేస్తున్నారని తెలిపారు. వీటన్నిటినీ పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీలు వేస్తున్నామని తెలిపారు. గ్రీన్ గ్రేజ్ హైరేజ్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అనుమతులు లేవన్న ఆరోపణలపై పరిశీలిస్తామని తెలిపారు. పరిశీలించిన అనంతరం నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ వెల్లడించారు. శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వచ్చేసారు. అక్కడ మేజర్ రోడ్డు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మా మేజర్ రోడ్డు ప్లే చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు, అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనం గుంటూరు నుంచి 1,00,000 మందికి ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, డిన్నర్